దేవుని నామమునకు భయంకరంగాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు ఒక అద్భుతమైన వాక్యము ధ్యానం చేసుకుందాము. చాలాసార్లు మనలో కొన్ని గుర్తు ఉండిపోతూ ఉంటాయి, కానీ ఎక్కువ మర్చిపోతూ ఉంటాం. అంటే గుర్తుకి ఉండేది మర్చిపోయేది. ఎలాగా? సపోజ్ నీళ్ళు ఇప్పేసాం అనుకోండి, ఆ జాస్ వేరే దాని మీదకి వెళ్ళిపోద్ది, మర్చిపోతాం. అక్కడ నీళ్లు విప్పవు, కానీ నీళ్ళు వస్తూనే ఉంటాయి. అవి నిండిపోయినా పొల్లిపోతాయి. కారణము నీళ్ళని విప్పవు. ఓకేనా? కరెక్టే. ఓకే. అయితే అదే విధంగా నీవు స్టవ్ ఆన్ చేసావు, మర్చిపోయావు, మంట వస్తూనే ఉంటుంది, అది మాడిపోతుంది. అంటే ఈ రెండింటి వలన నీళ్లు వేస్ట్ అయిపోయినాయి. కానీ ఇక్కడ మంట వలన ఏదైనా జరగచ్చు, హాని జరగచ్చు, ఏమైనా జరగచ్చు. ఇది మర్చిపోవడం తప్పలేదు, కనీసం ఖచ్చితంగా మర్చిపోతాం. కానీ చాలా విషయాల్లో ఎంతో గుర్తుపెట్టుకోవాలనుకుంటాం, సాధన చేస్తాం, బట్టి పడతాం, కానీ మర్చిపోతాం. ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి రాయలేకపోతాం, ఫెయిల్ అయిపోతాం. చెప్పాలనుకుంటాం, కానీ గుర్తురాదు, మర్చిపోతాం. కనుక చాలా విషయాల్లో మనము వెనకబడిపోవడానికి కారణము మర్చిపోతాం. అయితే కొన్ని విషయాలు మనం గుర్తు పెట్టుకోవాలి అని అనుకోము, అది గుర్తులో ఉండకూడదు అనుకుంటాము. కానీ అదే పదే పదే గుర్తొస్తుంది, మనం చాలా బాధ పెడుతుంది. అది మన మీద వేయబడిన నిందలు, మనము అవమానానికి గుర్తైన మాటలు, ఎదుటివాడు మనల్ని ఏమన్నాడో కాదు, కానీ ఆ బాధలో ఆ మాట మనకి అంత లోపలికి వెళ్ళిపోయి అన్కాన్షియస్ మైండ్లో కూడా ఆ మాట మనల్ని గాయపరుస్తూ ఉంటుంది. ఈ రెండింటికి కారణం ఏంటంటే, నీవు ఏది గుర్తు పెట్టుకుంటున్నావో, ఏది గ్రహించగలుగుతున్నావో, దేన్నైతే నీవు గుండెల మీద ఎట్టేసుకున్నావో అది నీ నమ్మకం. అయితే దేన్నైతే లైట్ తీసుకుంటావో, దేన్నైతే మేజర్ అంటే ప్రాముఖ్యమైనది కాదో, అది నువ్వు గాలికి వదిలేస్తావు. అది ఈజీగా తీసుకుంటున్నావు. కానీ నీకు తెలుసా, మర్చిపోవలసినవి ఇవి అని నీకు తెలుసు, తెలిసినా కూడా దీన్ని మర్చిపోవు. ఇవి గుర్తు పెట్టుకోవాలి అని నీకు తెలుసు, అయినా నీ వల్ల కావట్లేదు. అంటే నీలోనే నీవు కాక ఎవరో ఉన్నారు, వేరే వాళ్ళెవరు? కనుక వీళ్ళు దీన్ని నమ్మడానికి ప్రయత్నం చేస్తారు, కానీ నమ్మవలసినవి ఇవి. ఎందుకని? ఇవి లాభము, ఇవి నష్టము. దీనివల్ల నీవు వ్యతిరేకివి అవుతావు, కానీ దీనివల్ల అందరితోనూ ప్రేమగా ఉండగలుగుతున్నావు. ఉండలేకపోవడానికి కారణము ఇది ముఖ్య సూత్రము. ఆ వ్యక్తిని చూసిన వెంటనే ఆ గాయము నీ జ్ఞాపకం వస్తుంది. మనసారా మాట్లాడలేవు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేవు. అయిపోయింది, తెగిపోయింది. అంటే మనము దేన్ని నమ్ముతున్నామో, దేన్ని వదిలేస్తున్నామో అనేది నీ మీద కాకుండా నీలో ఉన్న ఎవరో ఆ కార్యం చేస్తున్నారు, వారు నీ అంతరంగం. కనుక నీ అంతరంగంలో కొన్ని ఉండిపోయినాయి. వాటిని నమ్మకము రెండు రకాలు. ఒకటి మూఢనమ్మకము లేక గుడ్డి నమ్మకము, రెండవది యథార్థమైనది అన్నా కూడా దాన్ని నువ్వు నమ్మలేకపోతున్నావు. కారణము నువ్వు మోసపోయావు కనుక, నువ్వు అన్యాయం అయిపోయావు కనుక. ఈరోజు నాకు చాలా మంది వస్తారు, మా జీతం తక్కువండి అంటారు. కారణం ఏంటంటే, ఈ రోజున నీకు జీతం బట్టి విలువ అని గ్రహిస్తున్నావు ఖచ్చితంగా. కానీ ఆ రోజున అంటే ఈ రోజైనా ఎందుకు అంటే ఏం చెప్తున్నారయ్య గారు? నమ్మకం. ఎందుకు అంటే నీవు దేన్ని నమ్ముతావో దాన్నే మాట్లాడతావు. ఒక వ్యక్తిని మార్చాలి అంటే మార్చవలసిన వ్యక్తిని కాదు, వాడి నమ్మకాన్ని. ఎందుకంటే వాడు నమ్మాడు, మోసపోయాడు. దాన్ని నమ్మక ద్రోహం అంటారు. ఉదాహరణకి ఈ నమ్మక ద్రోహాన్ని బిట్రేయల్ అంటారు. అంటే ఎందుకు? ఆ రోజు నా దగ్గర డబ్బు లేదనే కదా అని వాళ్ళ గతాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసి చెప్తా ఉంటారు. కనుక ఈ గతమంతా ఫైలప్ అయిపోయి అది ఒక స్టేజ్కి వెళ్ళిపోయాక వాడు ఆ విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక ఈరోజు ఈ వాక్యము, సమస్తము దయచేయు దేవుని యందు నమ్మిక యుంచుడి, సమస్తము దయచేయు దేవుని యందు నమ్మిక యుంచుడి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఏం చెప్పడానికి ప్రయత్నించాను ఇప్పుడు మీకు అర్థమవుతుంది. పూర్తి వచనము ఇహమందు, చూసారా? ఇహమందు పరమందు
ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మకము ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఎంచుడని ఆజ్ఞాపించు. 2 స్టేట్మెంట్స్ చెప్తున్నాడు. ఒకటి దేవుని యందు నమ్మకము, 2 ధనము యందు నమ్మకము. ఈ ధనము దేనికి ఉపయోగపడుతుంది? నెంబర్ 1, గర్విష్ఠులము అవుతాము, అది వేరే విషయము. అయితే ఈ ధనము స్థిరము కాదు అని మనకు తెలుసు. ఈరోజు నాతో ఉంటుంది, రేపు నీతో ఉంటుంది. బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి, తెలుసు. అయితే అయినా కూడా డబ్బే ముఖ్యం కనుక ఈ లోకంలో డబ్బునే నమ్ముతాము. వెంటనే మన మీద మనకి ధ్యాస కలగడానికి కారణము, బాధపడడానికి కారణము డబ్బు లేదనే కదా. అవును, డబ్బు ఉంటేనే కదా గొప్పగా చూస్తారు. డబ్బు లేకపోతే నీచంగా చూస్తారు. వాళ్ళకి ఏమి ఇవ్వద్దు, కానీ నీ దగ్గర ఒంటి మీద ఉన్న వస్తువుని బట్టి ఒంటిలో పొగరు ఉంటుంది అని సినిమా డైలాగ్ బాగానే ఉంటుంది. లోపల ఉన్న దయని బట్టి ఎదుటోడు నిన్ను చేతకాని వాడిగా చూస్తాడు. కనుక సుఖముగా అనుభవించడం అంటే ఇది ధనము సుఖాన్ని ఇస్తుంది. మరి దేవుడు ఇక్కడ చెప్పబడుతుంది, మనకు ధారాళముగా దయచేయుదేమో. కానీ కంటి ముందు కనబడే ధనము, చుట్టూ ఉన్న ధనవంతులు, మన చుట్టూ సినిమాలు ఎందుకు చూస్తామో తెలుసా? మన నిజ జీవితంలో మన కోరికలు, ఆశలు ఎదుటవాడు చూస్తున్నాడు కనుక, చేస్తున్నాడు కనుక చూడడానికి ఇష్టపడుతుంటాం. అది కాసేపు అని తెలిసిన ఆ ఊహల్లో విహరిస్తాం. ఆ హీరో చేసినట్లు మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. కనుక ఇక్కడ దేవుడు సమస్తమును నీవు సుఖముగా ఉండడానికి ఇస్తాడు. ధనము సుఖాన్ని ఇస్తుంది. కానీ ఈ రెండింటి వ్యత్యాసము ఈరోజు ఆజ్ఞాపించుతున్నాడు. ఇది నేర్చుకునే ముందు ఇక్కడ 10వ వచనం నుంచి కదా, ఇంతకు ముందు కూడా 6వ వచనం నేర్చుకున్నాము, సంతుష్ట సహితమైన దైవభక్తి. అయితే ఈరోజు ఈ 10వ వచనము సమస్తమైన కీడునకు మూలము ధనాపేక్ష. ఎందుకని? ఎప్పుడైతే నీవు 2 విషయాలు, ధనము, దేవుడు, ఇవి 2 పోదురు. ధనం వచ్చిన వెంటనే గుణము చెడిపోద్ది, గుణము వెంట వెంటనే నీలో దైవత్వం వస్తుంది. కనుక ధనవంతుడు దురుసుగా ప్రవర్తిస్తాడు. దీన హృదయం కోసము దయతో ప్రవర్తించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మానవుడా, ఉత్తమమైనది ఏదో అది నీకు తెలియపరచబడి ఉన్నది, దయతో ప్రవర్తించమనే కదా దేవుడు నేర్పిస్తున్నాడు. ఏమిటి, ఎలాగా నేర్చుకునే ముందు ఇంగ్లీష్లో న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ 1 Timothy chapter 6 verses 17, కమాండ్, ఆజ్ఞాపించు, దోస్ హూ ఆర్ రిచ్ ఇన్ దిస్ ప్రెజెంట్ వరల్డ్, అంటే ఈ లోకంలో ధనవంతులైన వారికి నువ్వు ఆజ్ఞాపించు. ఏమని? నాట్ టు బి ఆరోగెంట్, నాట్ టు పుల్ దేర్ హోప్ ఇన్ వెల్త్, అంటే వాళ్ళు ఆ యొక్క ధనాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఏ రోజు కూడా ఆధారపడి ఉండకూడదు. ఈ ధనము వలన వాళ్ళలో గర్వం వస్తుంది, విచ్ ఈస్ సో అన్సర్టెన్. కారణం ఏంటంటే ఈ ధనము స్థిరమైనది కాదు. బట్ టు పుట్ దేర్ హోప్ ఇన్ గాడ్, కానీ దేవుని యందు వారు లక్ష్యము, నమ్మకము, విశ్వాసము ఉంచటం వలన, హూ రిచ్లీ ప్రొవైడ్స్ అస్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ ఎంజాయ్మెంట్, మనకి కావలసినవి అన్నీ కూడా దేవుడు ఇస్తాడు అని దేవుని యందు నమ్మకం ఉంచుకుంటారు. కష్టం కదా. కానీ నేను నా జీవిత అనుభవాల్లో ఒక మత ప్రచారకునిగా చెప్పట్లేదు, జీవితాన్ని రుచి చూసి నేను అనుభవించి నాకు ఏమేమి నష్టంలో ఆయన తీసేశాడు, ఎవరిని ఎలా చేస్తాడో అని నేను గ్రహించి నేను అవగాహన చేసుకుని ఈరోజు నాకు ప్లెజెంట్ లైఫ్ ఇచ్చాడు, ద లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అందుకనే ప్రసంగి అంటాడు చాలా చక్కగా, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషంగా తృప్తిగా ఉండేవాడు దేవునికి ఇష్టమైన వాడు. దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము విశ్వాసము లేకుండా. అంటే దేవుడికి తెలుసు నాకు కావలసినవి అన్నీ, నేను అడగక ముందే దేవుడు నాకు సిద్ధపరిచాడు, వాటిని నేను వెతికి పట్టుకోవడమే నా జీవిత పరమార్థము అని ఎప్పుడైతే దేవుని గూర్చిన అవగాహన మనలో ఉంటుందో, చాలాసార్లు నేను చెప్తాను నా జీవితంలో ఒక మాట చెప్పేవాడు పదే పదే. ఎప్పుడో 18 సంవత్సరాల క్రితము నేను నేలను పడి ఉన్నప్పుడు ఒక్కటే మాట చెప్పేవాడు నాతో, ప్రయాసపడు వాని వలనైనను పొందగోరు వాని వలనైనను ఏది కాదు సమస్తమును దయచేయు నా వలనే. నాకు అర్థమయ్యేది కాదు, ఇదేంటిది ప్రయాస పడమని చెప్తున్నాడు కదా. ఆదాముతో చెప్పింది నువ్వు ప్రయాసతోనే బ్రతుకుతావు, అవ్వమ్మతో చెప్పింది నువ్వు ప్రయాసతోనే పిల్లల్ని కంటావు, నీ భర్తని నీకు ప్రయాసగా ఇస్తున్నావు. కనుక ఈ లోకంలో ఏది కావాలన్నా కూడా మనం ప్రయాసపడాలి, కష్టపడాలి.
కష్టపడి చదివితేనే మనము దేనిలో అయినా సాధించగలం. హార్డ్ వర్క్. నువ్వు బానిసలా కష్టపడుతున్నావు, గొడ్డులా కష్టపడుతున్నావు. నేను యథార్థంగా చెప్తున్నాను, 15 సంవత్సరాల క్రితం ఇక లేవలేనంతగా ఫ్లాట్ అయిపోయింది. ఏంటయ్యా ఇది, అసలు చక్రాలు వేసుకుని తిరిగే నన్ను, ఈరోజు కోయిట్లో రేపు ఇండియాలో ఉండే నన్ను, ప్రయాణాలే పెట్టుకుని అసలు ఒక చోట ఉండడం ఇష్టం ఉండను నేను, పూర్తిగా నిలబడితే కష్టం, కూర్చుంటే ఇష్టం అన్నట్టు అలా అయిపోయాను. కారణము, మనకి ఏది ఇష్టమో అక్కడే దెబ్బ కొడతాడు దేవుడు. లేవలేని స్థితిలో ఏంటయ్యా ఇది అంటే, నువ్వు నాకు ఇష్టం, పరిగెట్టింది చాలు, కూర్చోవాలి. కూర్చుంటే ఎలాగయ్యా, ఎలా బతుకుతావు? బతికించేవాడని నేను, పోషించేవాడని నేను, నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడని నేను, నువ్వు నా సత్తు, నీకేది కావాలో నేను నీ దగ్గరికి తెస్తాను. అదేంటయ్యా, అందరూ ఇలా కదా, పోనీ సేవ అయితే అవుట్ చెల్లాలి, వచ్చేయాలి, చెడా నువ్వు కూర్చో. చాలా వ్యతిరేకంగా ఉండేది. పదే పదే చెప్పేవాడు, నీవు కొలుచు కొలతను బట్టి నీకు కొలవబడను, ఫలానా చోటికి పో. అయ్యా వెళ్ళనయ్యా నేను అక్కడికి, ఓ. ఏదన్నా అనకూడని మాట అంటే లోపలంతా గుండెలు పిండేస్తాడు. అర్థమయ్యేది కాదు. ప్రభా నాకు నీకు కావాలి కదా, ఏ టైంలో ఎమర్జెన్సీయో ఆ టైంలో తెస్తాను, అప్పటి వరకు చివరి మూమెంట్ వరకు ఇచ్చేవాడు కాదు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఈలోపు అందరూ చాలా భయంకరంగా మాట్లాడేవాళ్ళు. ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఆ టైంకి డబ్బులు ఉండేవి కాదు, కనుక కలం నీళ్ళు గిర్రం తిరిగేవి పక్కన ఉన్న వాళ్ళని. ఇంకా మమ్మల్ని నీచమైన స్థితికి, నీచమైన, అవును, డబ్బు ఉంటే ఘనంగా చూస్తుంది ఈ లోకం, డబ్బు లేకపోతే నీచంగా చూస్తుంది ఈ లోకం. అప్పటి వరకు నీ దగ్గర జనం ఉంటే ఓ ఇలా వస్తారు ఒక్కొక్కడు కూకుంటూ, జనం లేకపోతే ఇంకో చోటికి పోతారు. అంటే దేవుడు నిన్ను ఏదో ట్రైనప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే, సంబంధాలు తెగిపోవడానికి కారణం దురాశ. ఆశకి దురాశకి తేడా ఏంటంటే ఒక్కటే. ఆశ పడ్డంలో తప్పలేదు, దురాశ. ప్రేమలు ఎందుకు పెటాకులైపోతే తెలుసా? ఎక్స్పెక్టేషన్స్. మనము ఊహించుకున్నట్లుగా ఎదుటోడు ఉండాలి. అటువంటిప్పుడు రాబర్ట్ని చేసుకో. ఎదుటోడు మనిషి, వాడికి ఇష్టమైనట్లుగా ఉంటాడు, వాడికి ఒక బుద్ధి ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు ఒక తల్లికి కొడుకు, వాడికి తల్లిదండ్రులు ఉంటారు, ఒక కుటుంబం ఉంటుంది. మా పుట్టింటికే రాలి, మా అమ్మే అమ్మ, మరి మా అమ్మ అంటే చాలా వింత రీతిలో ఉంటాయి ఈ ప్రేమలు అనేవి. కనుక ఈ లోకమే ప్రేమాలయం అనుకుంటాం, మళ్ళా అదే నోటితో దెబ్బ తగిలితే ఈ లోకమే నటనాలయం అంటూ ఉంటాం. అంటే ఈ రెండింటిలో తేడా ఏంటి? ఒరే రిబాగ్నుడా, రెండూ ఒకటేరా. నువ్వు చూసే చూపుని బట్టి నాలంటాడేంటి ప్రశాంతంగా ఉంటాడు. కారణం ఏంటి? ఓ రిబాగ్నుడా, హూ ఐ యామ్, ఐ నో దట్, నేనెవరినో నాకు తెలుసు. అంటే దేవుడు నువ్వేమై ఉన్నావో అనేది నీకు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. అది నీ డబ్బుని బట్టి అవ్వదు, అది నీ గుణాన్ని బట్టి అవుతుంది. ఈరోజు డబ్బును తీసిరావు, 100 మంది వస్తారు, రేపు పొద్దున్న నేలను పడిపోయావు, ఎవడొస్తాడు? అందుకనే చాలా మంది ఈ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను, ఇది కువైట్, ఇది మంది కాదు, ఇక్కడ దినారు మంది కాదు, ఈరోజు 320 అవ్వచ్చు, కానీ మంది రూపాయి. మనం ఖచ్చితంగా ఇండియా వెళ్ళాలా? అప్పుడు ఎవరుంటారు? ఏ రోజునైతే మనం యథార్థత్వాన్ని, యథార్థముగా ఉండేదాన్ని అనుసరిస్తామో, కానీ నమ్మను. ఇది కష్టం, నమ్మలేము, ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే, ఎంత ఎత్తుకైనా ఎదుగు, కానీ మొదటి మెట్టు భూమి మీద ఉండాలి. ఇక్కడ ఏం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను? ధనము, దేవుడు. ఈ ధనం అనేది ఈరోజు ఉంది 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 నీ దగ్గర ఉంది, కానీ రేపు ఉండదే. ఈ జనం అనేది ఈరోజు ఉన్నారు 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 కానీ రేపు ఉండరే. వాళ్ళు మారిపోతూ ఉంటారు. ధనం అనేది ఈ లోకంలో మనిషి చేశాడు. కనుక ఒకే ఒక్కటి, నువ్వు దేన్ని బట్టి, ఎస్ నీ కొడుకుని జాయిన్ చేసావు, డబ్బు ఉంది, హై కాలేజ్లో జాయిన్ చేసావు, కానీ వీళ్ళలో జ్ఞానం లేకపోతే ఏం చేయలేడు. సీట్ కొంటావు నువ్వు. ఈరోజు డబ్బు పెట్టి కొంటున్నారు, అవినీతి. ఎంతకాలం? ఏ రోజునైతే నువ్వు దేన్ని నమ్ముతున్నావు? ఇక్కడ చెప్పబడుతున్న వాక్యము ఇలా ఆలోచిస్తే, లూకా సువార్త 12వ అధ్యాయం మనందరికీ తెలుసు, యేసు ప్రభువు చెప్పింది. ఈ 15వ వచనం నుంచి మొదలు పెడతాడు. మీరు ఏ విధమైన లోభమునకు, తెలుగులో లోభం అని రాశారు కాదు, గ్రీడీనెస్. గ్రీడీనెస్ అంటే ఏంటంటే నిన్ను ఆకర్షించేది, నిన్ను దురాశకు చేసేది, నిన్ను ఈడ్చేది నీ మనసు. ఎందుకంటే నీలో స్టాండర్డ్ లేదు. స్టాండర్డ్ నేర్పిస్తాను, అందుకే ఎవరు రారు. వాళ్ళకి గొప్పలు కావాలా, పైసకి మారదు, చదువు లేదు. కానీ ఒరే అబ్బాయి నేర్చుకున్నావు, నో, మమ్మల్ని పొగడండి, 10 మంది ముందు మమ్మల్ని పెట్టండి. నేను ఎందుకు పెడతాను? నువ్వెంత చేయగలవు? ఏ రోజునైతే నేను పెడతాను ఈ 4 గోడల మధ్య, బయటికి వెళ్ళాక నువ్వు కూలి పని చేసుకుంటున్నావు, నేను కూలోడుగానే చూస్తుంది ఈ లోకం.
ఏ రోజునైతే నేను కూలోడుగా దేవుడు చూడు, నిన్ను ధనవంతుడిగా దేవుడు చేయగలడు. కనుక ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడండి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు అంటే నీ యొక్క సంపాదన బట్టి కొన్నాళ్ళు ఇల్లు కనుక్కుంటావు. నేను కట్టుకున్నాను పెద్ద ఇల్లు, ఏ రోజు లేము, 30 సంవత్సరాలతో ఇట్లోనే వెళ్ళిపోతుంది. అర్థం ఏంటంటే అది వేరే వాడు అనుభవిస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే మనము ఈ ఇల్లులు, ఈ ఆస్తులు, అంతస్తులు కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండెను. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము ఇంకా కడతానంటున్నాడు. ఒరే వెరిబాబులోడా, ఈ రోజే నీ ప్రాణం తీసుకుంటున్నాను, నువ్వు నిద్రపోయిన మరుక్షణం నీ ప్రాణం వెళ్ళిపోతుంది, ఎవరు తీసుకుంటారు అని చెబుతూ ఇక్కడ యాకోబు గారు అంటారు, ఇదిగో ధనవంతులారా, నీ మీదకి వచ్చేది ఉపద్రవము. ఎందుకంటున్నాడు? ధనము చెడిపోద్ది. ఉదాహరణకి బంగారం, ఈ రోజు నీ మెడలో ఉన్న బంగారమే, ఎందుకు మనం బంగారం మోడి కొనొద్దన్నాడు? అది మూలుగుతుంది మూలన, కానీ వాడబడటం లేదు. కనుక నీ మెడలో ఉన్న బంగారం ఈ రోజు 12 దినాలు ఉంటే రేపు 20 అయిపోతుంది, రేటు పెరుగుతుంది అన్నావు, కానీ ఈలోపు చచ్చిపోతున్నావు. కనుక ఇక్కడ చెప్పబడుతుంది, మీరు దురుసుగా చేస్తున్నారు. బంగారము, వెండి, తుప్పు, అవును పట్టుచేలు కొంటున్నావు, పెడుతున్నావు, కానీ ఏ రోజు కట్టుకోవట్లేదు. కనుక ఇంకా నేర్చుకుంటే ఇక్కడ ప్రసంగి అంటాడు, ద్రవ్యము అపేక్షించువాడు అంటే ఇది ఎప్పుడైతే ఒక దాహముతో పోలుస్తున్నాడు, వాడు తృప్తి పొందడు. ధన సమృద్ధి అపేక్షించువాడు దాని చేత తృప్తి పొందడు, ఇది వ్యర్థమే. ఇంగ్లీష్ లో ఏమని ఉందంటే, ఈ మాట చాలా చక్కగా ఉంది. ఎంత చక్కగా వాళ్ళు చెప్తున్నారంటే ఇంగ్లీష్ లో ఈ ప్రసంగి రాస్తున్న మాటలు. అందుకే కొన్నిసార్లు who loves money is never be satisfied by money. అంటే నీవు డబ్బుల కోసము ఎప్పుడైతే వెతుకుతావో అది నీకు తృప్తినివ్వదు, అది ఇంకా 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 ఇంకా. హూ లవ్స్ వెల్త్ ఈజ్ నెవర్ సాటిస్ఫైడ్. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క ఆస్తులు అంతస్తుల కోసం వెళ్తావో అది నిన్ను నాశనానికి దారి తీస్తుంది. దొంగలు వెతుకుపోతారు తప్ప ఏ రోజు కూడా దాని ద్వారా నీవు ఎంత మాత్రమూ కూడా తృప్తి చెందవు. కనుక ఇక్కడ ఈ తృప్తికరమైన జీవితానికి ఇంకొక మాట చూస్తే సామెతలు 27:20, పాతాళము అగాధ కుంపము. తృప్తిగా ఉండదు. పాతాళానికి ఎంత వేసినా రమ్మంటది, సముద్రానికి ఎంత వేసినా రమ్మంటది, అగాధానికి అంటే షియోల్ అన్నారు, అంటే ఈ నరకంలో ఈ తృప్తి లేని వాళ్ళందరూ వెళ్ళి పడుతున్నారు. కనుక నరుల దృష్టి కనుక చూసినవన్నీ కావాలి అని అంటే అది నీలో ఉన్న ఒక గుణము నిన్ను నాశనము చేస్తుంది. కనుక హబక్కూకు ఏమంటున్నాడు? నీతిమంతుడు విశ్వాసము మూలమున జీవించు. అంటే విశ్వాసము, నా జీవితం ఉంది, ఉన్న చోటను కూర్చోమన్నాడు. నేను కార్యములు చేయబడను, నదులను ఎడారులుగా, ఎడారులను నదులుగా, నదులను రహదారులుగా మార్చేవాడు. నమ్మాలా? ఆయన కూర్చోవాలా? ఒకప్పుడు అన్ని ఇచ్చాడు, తీసుకున్నాడు. లెట్ హిమ్. ఐ షుడ్ బి గుడ్ యాజ్ గుడ్ యాజ్. అంటే నేను గుడ్ నుంచి అంటే మంచి నుంచి, వెరీ గుడ్ అంటే ఇంకా మంచివాడిగా, వెరీ గుడ్ నుంచి ద బెస్ట్, గుడ్ బెటర్ బెస్ట్. నేను మారాలి. కానీ మనం ఏమంటున్నాం తెలుసా? ఆ డబ్బు పోయింది, అందరూ డబ్బుని బట్టి చూసేవారు నీకొద్దు, దేవుణ్ణి వెతికే వారిని దేవుడు నీ దగ్గర పెడతాడు. కనుక ఈ హబక్కూకు ఏమంటాడు? ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలవడు, అట్టివాడు పాతాళం. అంటే ఇక్కడ ఏదో అటు ఇటు ఉంది కదా, ఇదే మాట ఇంగ్లీష్ లో ఈ విధంగా ఉంది. వెల్త్ అంటే ఏంటి? సిరి సంపదలు. ఇండీడ్ బిట్రేసింగ్ అంటే అర్థం ఏంటంటే నిన్ను మోసం చేసేది నీ ధనమే, అది క్షణాల్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఈ బెట్టింగ్ యాప్లకి, ఈ హనీ ట్రాప్లకి అంతా తగలబెట్టేస్తున్నారు కదా. నెంబర్ 1, ఈజ్ అన్ అరోగెంట్ మ్యాన్ నెవర్ అట్ రెస్ట్. అతను కఠినముగా ఈ డబ్బు కోసం, వడ్డీల కోసం, ఆశ కోసం, ఈ కోసం అతను కఠిన మనస్కుడైపోతాడు ఈ డబ్బు నిమిత్తము. ఇంకా చెప్పబడుతుంది, ఈ ఎన్లార్జెస్ హిస్ అపెటైట్ లైక్ షియోల్. అంటే అతని దాహము, అతని ఆశ, అతని ఆకలి ఆ సియోను, ఆ నరక కోపంలాగా రా 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 జలగకి ఇమ్ము ఇమ్ము అలాగా తృప్తి చెందని జీవితం అయిపోతుంది. అండ్ లైక్ డెత్ అంటే ఆఖరికి మరణానికి దారి తీస్తుంది. He is never satisfied. అతనికి తృప్తి అనేది కలుగదు. He gathers all the nations to himself and collects all the people to his own. అన్ని నాయే అనుకుంటాడు. పైపెచ్చు సంఘానికి వచ్చి నాదంటూ లోక అంటే నువ్వు తప్పు చేస్తున్నావా, నువ్వు అబద్ధం పాడుతున్నావా, లేకపోతే నీలో ఉన్న కోపము మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట. అంటే అంతలో కనబడి అంతలో మాయమైపోయే దానికోసము
ఆశిస్తున్న నీవు నేను ఏ రోజునైతే దేవుడు ఉన్నాడు, ఆయన సమస్తము చేయగలడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. నా జీవితంలో నేను అనుభవంతో రుచి చూచి యెహోవా ఉత్తముడు అని గుర్తెరిగి నాకు ఏది ఆయాసమో అవి తీసేశాడు, ఏది లాభమో అవి ఉంచాడు. చూడండి, నీ చుట్టూ ఉన్న జనము నిన్ను వదిలేశారు, కానీ నీ గుణం కాదుగా. నీ దగ్గర నుంచి ధనం వెళ్ళిపోయింది, కానీ నీ గుణం కాదుగా. లెట్ ఇట్ గో, పోనీయండి, ప్రశాంతంగా ఉండండి. నీ పక్కన 1000 మంది హల్లెలూయా, లెట్ దెమ్, వాళ్ళని అరుచుకొని నువ్వు కూల్గా ఉండు. మేము భక్తి పరులం, లెట్ దెమ్, వాళ్ళని అరవని, వాళ్ళని కేకలు వేయని, వాళ్ళ దగ్గరికి ప్రజలు రాని, నీకెందుకు? ఓ నా ప్రాణమా, ప్రశాంతంగా ఉండు. నో అంతరంగమా, దేవుని చెప్పడం చాలా ఈజీ. నో 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 నో, ఐఎమ్ ఆన్ దట్ వే. నేను ఆ విధముగా అభ్యాసము చేసి సాధన చేసి, నా ప్రాణమా నీ దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, నిరీక్షణ ఉంచి, ఆయన యందు ప్రాణం పెట్టుకో. ఆయన తప్ప వేరే దేవుడు లేడు. సురేష్ దేవుడుగా నా దేవుడు గొప్పవాడు. నా దేవుడు ఆయన సమయం వచ్చినప్పుడు నా తల ఎత్తువాడు దేవుడే. దట్స్ ఇట్. డబ్బుదేముందండి? చెప్పడం ఈజీ. పాస్టర్ గారు మీకు డబ్బు వద్దా? నాకు కావలసింది ఆ సమయానికి నాకు ఇచ్చాడు దేవుడు. ఆయనకి మహిమ కలుగును గాక. 10 మందికి పంచిపెట్టే హృదయం ఉంది, ఆయనకు మహిమ కలుగును గాక. ప్రేమను పంచగలవా? డబ్బును పంచగలవు, కానీ ప్రేమని కాదుగా. ఏ రోజునైతే ప్రేమతో నింపబడు, ప్రేమ కోసం ప్రయాసపడు, ప్రేమనే జీవితంగా మార్చు. ఈ లోకంలో లేనిది ప్రేమ, ఈ లోకంలో ఉన్నది డబ్బు. దేవుడు ఒక రోజున నిన్ను, నీలో ప్రశాంతత వచ్చినప్పుడు ప్రయాసము తగ్గిందా అంటాడు, ఆయాసం తగ్గిందా అంటాడు. ఆలోచించేవాడిగా 10 మందికి గొప్ప జనాంగాన్ని దేవుడు నీ దగ్గరికి తీసుకొచ్చి పెడతాడు. ఏ రోజున కూడా ధనాన్ని నమ్మొద్దు, జనాన్ని నమ్మొద్దు, ఘనాన్ని అంటే నీకు పుడుతున్న గొప్పల్ని నమ్మొద్దు. అది నిన్ను వాడుకుంటున్నాయి. ఏ రోజునైతే నువ్వు దేవుణ్ణి వేడుకుంటావో, దేవుడు నిజంగా నిన్ను వాడుకుంటే, నువ్వు అడగక ముందే అన్నీ ఆయన ఇస్తాడు. ఆయన సురేష్ దేవుడు. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వెత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి రక్షణ కారణంగా, అనేక మందికి దీవెన కారణంగా యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.